వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఓ సుకుమారి ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా నటించినటువంటి సినిమా, కొన్నేళ్లుగా హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక చిన్న హీరో తిరువీర్ కథానాయకుడిగా నటించినటువంటి సినిమా. మనం నిన్న చెప్పుకున్నాం ఆ ఓపెనింగ్స్ ఏవైతే. ఈ సినిమా నిన్న ఓపెన్ అయింది థియేటర్లో, కానీ జనం థియేటర్ దగ్గర కనిపించట్లేదు, చాలా పూర్ అటెండెన్స్ ఉంది థియేటర్ దగ్గర కనిపిస్తూ ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బిఎంఎస్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ అవర్లీ ట్రెండ్ అనేది మొదటి రోజు కూడా అవర్లీ ట్రెండ్ అనేది ఏమాత్రం కనిపించలేదని, సో అది ఈ రోజు మరింత స్పష్టమవుతా ఉంది. ఈ రోజు కూడా పరిస్థితి చాలా తీసికట్టుగా ఉంది. సో నిన్నటి కంటే మరింత దారుణంగా ఉంది అని చెప్పేసి మనకి ఆ బిఎంఎస్ ట్రెండ్ తెలియజేస్తూ ఉంది. సో మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్లు గనక ఒక్కసారి చూస్తే విభ్రాంతికరమైనటువంటి పరిస్థితి మనకి తలెత్తుతుంది. సో మొదటి రోజు ఈ సినిమా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎంత కలెక్ట్ చేసిందయ్యా అంటే, యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్ 22 లక్షల రూపాయలు గ్రాస్. ఇది కూడా గ్రాస్, కేవలం 22 లక్షల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వసూలు చేసిందని చెప్పేసి ట్రేడ్ లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. తెలంగాణలో అయితే మరీ ఇంకా తీసికట్టుగా కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మిగతా అంతా దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ మిగతా ఎక్కడ చూసుకున్నా కానీ కేవలం 1 లక్ష రూపాయలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో టోటల్గా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే 39 లక్షల రూపాయలు. సో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి వచ్చేటువంటి షేరు 19 లక్షల రూపాయలు అని అంచనా. అంటే 19 లక్షల రూపాయలు అంటే దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఈ సినిమా పరిస్థితి ఏంటి. మనం ఏదైతే నేను చెప్పుకున్నామో, అంటే ఉన్నంతలో కొంచెం బెటర్ జనానికి ఈ సినిమాకి వెళ్ళొచ్చు అని చెప్పి ఎంతో కొంత బజ్ ఉన్న సినిమా ఏదయ్యా అంటే ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఓ సుకుమారి. మరి అలాంటి సినిమా, ఎందుకంటే ఆ సినిమా దర్శకుడు భరత్ దర్శన్ ఒక మాట చెప్పాడు ఇంటర్వ్యూలో, ఈ సినిమా విడుదలకు ముందు. తన సినిమాని వేరే సినిమా వాళ్ళు కాపీ కొట్టారు, హిట్ అయినటువంటి సంక్రాంతికి వచ్చి హిట్ అయినటువంటి సినిమాలో యాస్టీజ్ గా కొన్ని సీన్ని అవే ఉండటం చూసి నేను స్టన్ అయిపోయాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తను ఒక హీరోకి బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాడు, అలాగే ఒక డైరెక్టర్కి ఈ కథ అంతా కూడా చెప్పాడు. సో తను ఎవరికైతే ఆ కథ చెప్పాడో ఆ దర్శకుడికి వాళ్ళు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఓపెనింగ్ టైటిల్ కార్డ్స్ లో, క్రెడిట్స్ లో అని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చాడు. మరి అంత గొప్పమైనటువంటి సన్నివేశాలు, గొప్ప కథ రాసి ఉంటాడు అని చెప్పేసి ఆశించి థియేటర్లకు వెళ్ళినటువంటి ఆడియన్స్, ఆ కొద్దిమంది ఆడియన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ కి గురయ్యారు. అందుగురించే అది స్ప్రెడ్ అవటం తోటి, అంటే నెగటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అవటం తోటి ఈ సినిమాకి చాలా అంటే దారుణమైనటువంటి ఆ ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి అని చెప్పి తెలుస్తూ ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో ఈ సినిమాని ఎలాగైనా సరే బతికించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జనం ఎందుకనో ఈ సినిమా మీద ఆదరణ చూపట్లేదు. సో ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకని ఇంత మరి ఇలాంటి దారుణమైనటువంటి ఓపెనింగ్స్ వచ్చాయి ఈ సినిమాకి అని కనుక ఒకసారి చూస్తే, ఇందులో పాయింట్ మాత్రం ఆసక్తికరమైనటువంటి పాయింటే ఉంది. ఆ భరత్ దర్శన్ డైరెక్టర్ రాసుకున్న దాంట్లో అది సుకుమారిని ఎవరైనా సరే ఆమెను టచ్ చేస్తే వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ కొడుతుంది, ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. మరి అలాంటి అమ్మాయిని, అందంగా ఉంటుంది అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి యాదగిరి అనే యువకుడికి ఎలాంటి మరి అతను ఆ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది, ఆ కామెడీ ఎలా నడిచింది. సో అలాగే కొన్ని కామెడీ పాత్రలు, మురళీధర్ గౌడ్ లాంటి పాత్రలు, విష్ణువోయి లాంటి క్యారెక్టర్లు, సో ఇలాంటి వాళ్ళు, గవిరెడ్డి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాని రక్షించలేకపోయారు. పాయింట్ని, తను ఎంచుకున్నటువంటి ఆ పాయింట్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయటంలో భరత్ దర్శన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. అందు గురించే సినిమా అక్కడక్కడ తప్ప, సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సినిమా బోర్ కొట్టించింది అనేదే ఎక్కువ మంది వ్యక్తం చేసినటువంటి విషయం. పైగా ఆ నెరేషన్ ఏదైతే ఉందో, సన్నివేశాల చిత్రీకరణ ఏదైతే ఉందో అది మరీ చాలా ఓల్డ్ టైపు చిత్రీకరణ లాగా, అంటే ఎప్పుడో మనం ఇలాంటి తరహా సన్నివేశాల్ని చాలాసార్లు చూసాము, ఎప్పుడో పాతకాలంలోనే చూసాం అన్న రీతిలో ఆ సన్నివేశాలు రావటం చూసి
అందరూ కూడా ఎంజాయ్ చేయలేకపోవటం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. అదే ఈ సినిమాకి శాపంగా మారింది కలెక్షన్లకి. మరి చూడాలి, ఈ రోజు కూడా మరి ట్రెండ్ ఆశాజనకంగా లేదు అని చెప్పి మనకి తెలుస్తోంది. మరి రేపైనా ఒకవేళ ఈ సాయంత్రానికి ఫస్ట్ షో సెకండ్ షోలకు ఏమైనా సరే కాస్త మారి పాజిటివ్ గా మారి కలెక్షన్లు వస్తాయా, రేపు ఆదివారం ఏదైనా సరే ఒక అద్భుతం జరిగి ఆ కలెక్షన్లు పెరుగుతాయా, మరి ఈ మొదటి రోజు 19 లక్షల షేర్కి పరిమితమైనటువంటి ఈ సినిమా మరి రాబోయే రోజుల్లో ఏమన్నా కొంచెం మెరుగైనటువంటి కలెక్షన్ సాధిస్తుందా? లెట్ us wait and see.